రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేసిన విమర్శలను టీడీపీ మహిళా నాయకురాలు ఖండించారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రతీష, చైర్పర్సన్ సుప్రజ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పర్వీన్, కౌన్సిలర్ శ్రీదేవి, వైష్ణవి, వైస్ చైర్మన్ పఠాన్ నస్రీన్లు మాట్లాడుతూ మహిళలను వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప వారిని వ్యక్తిగతంగా విమర్శించి మేకప్ వేసుకుంటుందని మాట్లాడడం పద్ధతి కాదన్నారు. వైసీపీ క్యాడర్ మీ పార్టీ సిద్ధాంతాలు ఇవేనా మీకు నేర్పించాయని వారు ప్రశ్నించారు. కోవూరులో కూడా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారంలోకొచ్చాక తాము తమ వార్డులో అన్ని పనులు చేయించుకోగలుగుతున్నామని తెలిపారు. ఏ సమస్య తీసుకుని వెళ్లినా వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ఆమె ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అంతేకాక గత ప్రభుత్వంలో తాము కౌన్సిలర్ లాగా ఉన్నప్పుడు తాము ఏదైనా సమస్య తీసుకుని వెళితే తమను పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా వైసీపీ తన పద్ధతి మార్చుకోకపోతే తాము కూడా ఇంకోలా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటి వరకు తమ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మనకు గొడవలొద్దు అభివృద్ధి అని చెప్పారని, కాబట్టే తాను సైలెంట్ గా ఉన్నామని, తమను రాబోయే రోజుల్లో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. అభివృద్ధి గురించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, 3 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో చైర్పర్సన్ గా చేశాను. ఈ అవకాశం కూడా ఎలా ఇచ్చారో మీకు తెలుసు, అందరికీ తెలుసు. పేద ప్రజలు ఇల్లు కావాలని 20 వార్డుల నుంచి అందరూ కూడా వచ్చి అడగడం జరిగింది. కానీ 20 వార్డులో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేయలేకపోయాను. మున్సిపాలిటీ భవనాన్ని పూర్తి చేయాలని అడిగి అలసిపోయాం. అలాగే ఫైర్ స్టేషన్ ఎన్నో సంవత్సరాలుగా పట్టించుకొని పాపం పోలేదు. మల్దీ బ్రిడ్జి విషయం కూడా పనిచేయలేకపోయాం. కానీ ఈ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను అడిగిన వెంటనే అన్ని పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభం చేసుకునే దానికి సిద్ధమవుతా ఉంది. బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని గర్వంగా చెప్తున్నాను. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ భవనాన్ని ఈ నెలలోనే మనం ప్రారంభం చేసుకోబోతున్నాము. అలాగే ఫైర్ స్టేషన్ కూడా ప్రారంభ దశలోకి వస్తోంది. మల్దీ బ్రిడ్జ్ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక బీసీ మహిళగా నేను అడిగిన ప్రతి పని అడిగిన వెంటనే ఇస్తూ, నన్ను ప్రతి విషయంలో వెంట పెట్టుకొని నన్ను గౌరవిస్తూ ప్రాధాన్యతనిస్తూ వస్తోంది మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు. ఇలాంటి పరిస్థితి నాకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాకు లభించలేదు అని గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ పని కావాలమ్మా, ఇది కావాలమ్మా అని అడిగిన వెంటనే కాదు కూడదు అని ఎమ్మెల్యే ప్రశాంతి మేడం గారు వెంటనే ఇలా బిల్డింగ్ పని పూర్తి కాలేదమ్మా అనగానే అప్పటికప్పుడే పిలిచి మేడం గారు పరిష్కరించి వెంటనే వాళ్ళని పిలిపించి మాట్లాడి పనులు పూర్తి చేసేసి ఈరోజు ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం మనం మున్సిపల్ బిల్డింగ్. అలాగే ఫైర్ స్టేషన్ ఎన్నో సంవత్సరాలు మనకు వచ్చింది, వెళ్ళిపోతా ఉంది మేడం అంటే ఆ రోజు అప్పటికప్పుడే వాళ్ళని పిలిపించి మాట్లాడి ఫైర్ స్టేషన్ కూడా ఇప్పుడు ప్రారంభం చేసుకోబోయే దశకి వస్తా ఉంది. మల్దీ బ్రిడ్జ్ పడిపోయే దశలో ఉంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మేడం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆ సమస్యను కూడా పరిష్కరించేసి ఇప్పుడు మల్దీ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలాగే 20 వార్డులో అన్ని పనులు జరుగుతూ ఉంది, అభివృద్ధి పనులు జరుగుతుంది, ప్రతి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే మేడము మాకు ఏది కావాలన్నా కూడా వెంటనే సహకరించి పనులు చేసి పెడతా ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చిన అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ, ఈరోజు అనితమ్మ గారిని మంత్రి ఆమెనంటే కాదు మమ్మల్ని మహిళలందరినీ అన్నట్టే ఈరోజు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరా? ఈరోజు వాళ్ళని అనితమ్మ గారిని అనడం మాకందరికీ బాధాకరణ విషయం. మన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కూడా ఇట్లాగా ప్రసన్నకుమార్ రెడ్డి కూడా విమర్శించాడు. దానివల్ల ఈరోజు మహిళలందరూ మేము బాధాకరంగా భావిస్తున్నాము. ఆయన్ని ముందు రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయం గురించి మాట్లాడే పర్సనల్ విషయాలు మాత్రం మాట్లాడకూడదు. ఒక లేడీస్ని ఇలా అనడం బాగలేదు. మేము బొట్టు పెట్టుకుంటే ఆయన వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు పౌడర్ పూసుకోకుండానే వస్తున్నారా? వాళ్ళన్నీ ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు. వాళ్ళ ముందు రాజకీయంగా నేర్చుకోమని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఆయన్ని
ఈ రోజు క్షమాపణ చెప్పాల్సిందిగా మన వంగలపూడి అనితమ్మ గారికి నేను కోరుకుంటున్నాను. మన బుచ్చిలో అభివృద్ధి చేశారు అని అంటే మన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారు, మన నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, ఈ రోజు ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క మనం పరుగులు తీస్తున్నాము. తల్లికి వందనం ఆ నుంచి వచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు, మళ్ళీ బస్సు, ప్రతి ఒక్కరు మహిళ ఈ రోజు ఎంత ఆదాయం చేసుకుంటున్నారో దాని గురించి ప్రతి ఒక్కరు కూడా పోవడం జరుగుతుంది. ఈ రోజు మనం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రావడమే మనం చేసుకున్న వరం. ఈ రోజు ఈ బుచ్చిరెడ్డిపాలెం పనులు జరుగుతున్నాయి అంటే మన ప్రశాంతమ్మ రావడం. ఆ రోజు 3 ఏళ్ళు ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఏమి చేసింది లేదు. నేనున్నాను కదా, అప్పుడు నేను గెలుచున్నాను. నాకంటూ ఆ రోజు ఏమి ఆయన నాకు చేసింది ఏమీ లేదు. నేను ఏది అడిగినా సరే ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని చెప్పడమే తప్ప ఏ రోజు నాకు ఆయన చేసింది ఏమి లేదు. అందుకోసం మా మేడం గారు రాగానే ఈ రోజు ఇన్ని పనులు జరుగుతున్నాయంటే మన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నా. ఇంతటికి అవకాశం ఇచ్చిన నమస్కారాలు తెలుపుకున్నా. నమస్కారం. ఈరోజు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారి మీద అనుచిత వాక్యాలు చేయడం ఇది కరెక్ట్ కాదు. మామూలుగా అయితే రాజకీయంలో ఉన్నాము, అన్ని రాజకీయ పరంగా అన్ని చేసుకుంటా ఉంటారు. ఏదో ఒకటి పనులు చేయలేదు అది చేయలేదు అని విమర్శలు ఉంటాయి, కానీ వ్యక్తిగతంగా అయితే మాత్రం దూషించుకోవడం చాలా ఇది తప్పు. దీన్ని మేమందరం ఖండిస్తున్నాము. మహిళలుగా కింద స్థాయి మహిళ నుంచి కూడా పై స్థాయి మహిళలు కూడా అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటిని కానీ ఊరిని కానీ ప్రజల గురించి కానీ ఆలోచించి పనులు చేయడం అంటే మహిళ ఒక్కటే ముందుకొచ్చి అడుగు వేయగలుగుతుంది. ఇది 33% మహిళలకు రిజర్వేషన్ అని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఆ విధంగానే ఇది జరిగి మహిళలందరూ బరిలో దిగి మహిళా సత్తా ఏంటో చూపిస్తే గాని వీళ్ళకి అర్థం కాదు. ఆ రోజు తప్పకుండా వస్తుందని చెప్పి ఈ వ్యాఖ్యలు చేసినందుకు అనిత గారిని క్షమాపణ అడగాలని చెప్పి అమర్నాథ్ గారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మహిళల గురించి చాలా చిన్న చూపుగా మాట్లాడారు, కానీ ఇది మంచి విషయం కాదు. అందరం ఎక్కడైనా మహిళలు ముందు ఉంటారు. అలాంటి మహిళని చిన్న చూపుగా మాట్లాడడం చాలా తప్పుగా, మహిళలందరినీ చాలా తప్పుగా అనిపిస్తూ ఉంది. అది మీరు గమనించుకొని ఎక్కడైనా మాట్లాడండి, మీ రాజకీయ పరంగా మాట్లాడండి, అంతేగాని మహిళల గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఇది చాలా తప్పు విషయం. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, మీ రాజకీయం గురించి మీ పనుల గురించి మీరు విమర్శించుకోండి, మాట్లాడుకోండి, కానీ మహిళల గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఇది ఎవరైనా సరే. దీని గురించి మేము అందరం మహిళలు ఇదే చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మహిళలందరూ కలిసి ఏకతాటిగా గౌరవనీయులైన అనితా మేడం కోసము, ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో గౌరవ ఎమ్మెల్యే మేడం కోసము ఈరోజు సొంతంగా అందరము ప్రజలందరము కలిసి ఏకతాటిగా మాట్లాడుతున్నాము. ఒక అమర్నాథ్ డౌన్ డౌన్ అని. సార్, మీరు ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా మీరు ఎన్నో రాజకీయంలో అనుభవించుంటారు, కానీ మహిళను ఎలా మాట్లాడాలా అన్న విషయాన్ని గురించి మీకు అర్థం కాలేదా? ఒక ఉన్నతమైన పదవిని అలంకరించున్న గౌరవ అనితా మేడం గారిని, అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆ మేడంని ఇంత అసహ్యంగా మాట్లాడారే. చిన్న స్థాయిలో ఉండే వాళ్ళని మీరు ఇంకెంత చిన్న చూపుగా చూస్తారు? మనుషులకి మనకి కావాల్సింది వ్యక్తిగతం, రాజకీయాలు కాదు. వ్యక్తిగతం మనకు బాగుంటే రాజకీయాల్లో మనం స్థిరపడతామేమో, కానీ వ్యక్తిగతంగా మనం బాగుంటే మనం స్థిరపడతాము. మీకు చిన్నవాళ్ళమైన మేము చెప్పేంత డోలం కాదు. మీరు మహిళల్ని గౌరవించండి. మేము ప్రధానంగా బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అడుగుతున్నాము, మహిళల్ని గౌరవించండి. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మహిళల్ని వ్యక్తిగతంగా దూషించినందుకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మహిళలందరూ నాయకులము ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకుగాను ముందుగా గుడివాడ అమర్నాథ్ డౌన్ డౌన్, గుడివాడ అమర్నాథ్ డౌన్ డౌన్, గుడివాడ అమర్నాథ్ డౌన్ డౌన్. కిందటి రోజున వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మన
హోంశాఖ మంత్రి దళిత బిడ్డ అనిత గారి మీద చాలా అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడిన సంగతి మనందరికీ తెలుసు. ఒక సామాన్య కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, ఒక హోంశాఖ మంత్రిగా ఎదిగిన దళిత మహిళ ఎదగడం అనేది చాలా హర్షాస్పదం. రాష్ట్ర మన శాంతి భద్రతలో మన అనిత గారు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. అది కూడా మనందరికీ తెలుసు. అటువంటి మన అనిత గారిని మేకప్ మంత్రి అని అనడం, సంభాషించడం చాలా బాధాకరం. చాలా వ్యంగ్యంగా సంబోధించడం అనేది చాలా దురదృష్టకరం. నేను ఒకటే చెప్తున్నాను వైసీపీ నాయకులకు, బాబు అమర్నాథ్, కోడిగుడ్డు అమర్నాథ్, నీకు నేను చెప్పేది ఒకటే, ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజల సమస్యల గురించి మాట్లాడాలే కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన అవసరం లేదు. అదే మీ ఇంటి ఆడబిడ్డల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తే మీరు ఊరుకుంటారా అని నేను మహిళల తరపున ఈరోజు ప్రశ్నిస్తున్నాను. తరువాత మహిళల్ని ఇంత కించపరిచి మాట్లాడే సంస్కారం మీ నాయకుడిదా, మరి మీ పార్టీదా? కానీ మా అధినాయకుడు ఆధ్వర్యంలో మేము చాలా సంస్కారంగా, చాలా ఓర్పుగా, ఇప్పటి వరకు మేము చాలా ఓర్పుగా ఉన్నాం. గడిచిన 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మా నాయకురాలు కోవూరు నియోజకవర్గ ప్రదాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు వారి యొక్క ఆత్మగౌరవానికి చాలా పెద్దపీట వేశారు. మీరందరూ తెలుసు, అమ్మఒడి అయితేనేమి, దీపం పథకం అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, తర్వాత ఉచిత బస్ ప్రయాణం అయితేనేమి, ఇటువంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీయే. తర్వాత నిన్నటికి నిన్న మహానాడులో 44వ మహానాడులో మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు లోకేష్ బాబు గారు కూడా మహిళలు రాజకీయాల్లో కూడా రాణించాలి, వాళ్ళకి మహిళలకు పెద్దపీట వేయాలని 33% రిజర్వేషన్ చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. సో ఇది మీకే నిదర్శనం. ఇది 33% రిజర్వేషన్ భారతదేశ చరిత్రలో రాజకీయాల్లో కూడా 33% రిజర్వేషన్ కల్పించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. సో అటువంటి పార్టీ నాయకుల్ని మీరు కించపరిచి మాట్లాడడం అనేది మంచిది కాదు. తర్వాత నేను ఒకటి మీకు సవాల్ విసురుస్తున్నాను. మీరు మహిళలని గౌరవించడం ఫస్ట్ నేర్చుకోవాలి. మీరు మహిళల్ని అడ్డం పెట్టుకొని క్రూరంగా రాజకీయం చేసే వ్యక్తులు మీరు. అటువంటి రాజకీయ దుస్థితి మాకు పడలేదు. నిన్నటికి నిన్న ఈ రోజు మార్నింగ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశాను, కోవూరు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేశాను, నా రాజకీయ నాయకుల్ని చాలా మంచిగా నేను ఆదరించాను అని అన్నారు. అంతెందుకండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆల్రెడీ మీరు ఎక్స్పైర్ అయిన నాయకులు ఆల్రెడీ పెన్నా నదిలో మిమ్మల్ని పడేశారు. ఎప్పుడో 2024 ఎలక్షన్లో అప్పుడే 54 ఓట్ల మెజారిటీతో మా ప్రశాంతమ్మని, వేమిరెడ్డి ప్రశాంతమ్మని 54 ఓట్ల మెజారిటీతో గెలుపొందించారు. ఆల్రెడీ మిమ్మల్ని పక్కన పెట్టేశారు. అటువంటి అంత వేరే వాళ్ళ విషయం ఎందుకండి, నా గురించే నేను మాట్లాడతాను. ఒక దళిత మహిళ అయ్యుండి ఒక 3 సంవత్సరాలు మీ ఆధ్వర్యంలో పనిచేశాను. నేను 3 సంవత్సరాల ఆధ్వర్యంలో పనిచేస్తే ఒక తాగునీరు సమస్య మీ దృష్టి తీసుకొచ్చినా నన్ను పక్కన పెట్టేశారు. రోడ్ల గురించి మీ దృష్టి తీసుకొచ్చినా నన్ను పక్కన పెట్టేశారు. ఇదేనా మీరు మహిళలకు మీరు ఇచ్చే గౌరవం? మళ్ళా మా అధినేత, మా కోవూరు నియోజక ప్రదాత, మా ప్రశాంతమని మీరు మాట్లాడే అధికారం మీకుందా? ఆ అర్హత మీకుందా? కాళ్ళు అరిగేలాగా మీరు మా పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చుట్టూ మీరు తిరిగారు. తర్వాత ఆయన భిక్ష పెట్టారు మీకు అనేక దాంట్లో. అటువంటిది మా వేమిరెడ్డి ప్రశాంతమని మీరు ఈ రోజు వ్యంగ్యంగా మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా మాటలతో కాదు, ఇప్పుడు మా నాయకురాలు మాకు చెప్పిన సంస్కారం ఏంటంటే ఓపికగా ఉండండి, మన కొట్లాట్లొద్దు, ఇవన్నీ ఓపికగా మేము సహించాము, చాలానే చూసాం. కానీ ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ నుంచి కూడా కోవూరు నియోజక ప్రజలందరూ కూడా ఓర్పు సహించి ఇంకా మేడం గారికి మేమే చెప్పదలుచుకున్నాం. ఇక్కడ నుంచి మేము మీ ఆధ్వర్యంలో మీకు మేము ఇక్కడ నుంచి కోవూరు నియోజకవర్గంలో ఏకైక మహిళ ఎవరు అనంటే మన ప్రశాంతమ్మ. ఇంకా వేరే నాయకుడు అనేది కోవూరు నియోజకవర్గ ప్రజల్లో గుండెల్లో లేరు. ఆల్రెడీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ముందులోనే ఒక బహిరంగ సభలో మేడం గారు ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రజలకు ఆ రోజు చెప్పారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ప్రజలకి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అటువంటిది కోవూరు నియోజక ప్రజలకు ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పుడైతే చెప్పారో ఆ రోజే కోవూరు నియోజక ప్రజలు డిసైడ్ అయ్యారు, ఇటువంటి నాయకురాలు మాకు కావాలి అని ఆ రోజే డిసైడ్ అయ్యి మా ప్రశాంతమ్మని, మా వేమిరెడ్డి ప్రశాంతమ్మని ఈ రోజు కోవూరు నియోజక ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఆమెను ఆదరిస్తున్నారు. అదే విధంగా మేడం కూడా ఏ సమస్య వచ్చినా నేరుగా నా వద్దకు రండి, ఎటువంటి నాయకులు మీకు అవసరం లేదనంటే తండోపతండాలుగా నేను ఆల్రెడీ చూస్తున్నాను కదా మేడం ఆఫీస్ లో. ప్లీజ్ సబ్స్క్రైబ్
SS News AP